నమస్తే. ప్రధానంగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి అంశం నిన్న రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ పెద్దలు చేసిన ద్రోహమే ఈరోజు పార్టీకి శాపంగా మారిందంటూ రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో భాగంగా ఓడిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ దాదాపు 17,000 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగినటువంటి భారతీయ జనతా పార్టీపై నా పార్టీ ఓడిపోతుంది అనే బాధతోటి నిన్న రాజా సింగ్ ఒక వీడియో రిలీజ్ చేసినటువంటి అంశం మనందరికీ తెలిసింది. భారతీయ జనతా పార్టీలో కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి నాయకత్వం పైన రాజా సింగ్ తీవ్ర విమర్శలు గుప్పించినారు. పార్టీలో ఏం జరుగుతున్నది, ఇకనైనా సరిచేసుకోండి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెలుగొందుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ మోదీ శాల ధ్వజాలకు మీరు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అవమానంగా గురి చేసేటట్టు ఇక్కడ పార్టీని అధోగతి పాలు చేస్తున్నారంటూ రాజా సింగ్ ఫైర్ అయినటువంటి పరిస్థితి. అయితే భారతీయ జనతా పార్టీ ఈ నలుగురు పెద్ద మనుషులు చేపట్టే పార్టీ ఇంత దుస్థితికి కారణమైపోయింది అని చెప్పి రాజా సింగ్ మాట్లాడినటువంటి పరిస్థితి. నిజంగానే కిషన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఇష్టం లేదా? వివిధ పార్టీలతోటి కొల్యూడ్ అయ్యి ఇక్కడ నాదే రాజ్యం నడవాలి, భారతీయ జనతా పార్టీలో నేనే పెద్దగా ఉండాలనే అక్కసుతో కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారా అనే అంశాలపై ఆలోచించినట్లయితే రాజా సింగ్ వ్యాఖ్యలు నిజమే అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వార్తలు దీనికి ఊతమిస్తున్నాయి. పార్టీ ఒకానొక సమయంలో అధికారంలోకి వస్తుందనే అంచనాకు వచ్చినటువంటి తెలంగాణ ప్రజలు నేడు పార్టీ ఈ దుస్థితికి పడిపోవడానికి కారణం కిషన్ రెడ్డి అంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి.